జగిత్యాల జిల్లా జగిత్యాల పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ సఖీ సెంటర్లో ఎనగందుల అనిల్ కుమార్ పై సోమ్య చర్ల బూత్కూరు గ్రామంకు సంబంధించిన దాదాపు 15 మంది బంధువులు కలిసి రాళ్లతో మరియు కత్తులతో దాడి చేయగా తలపైన చేతిపైన మరియు వీపు భాగంలో బలమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం అనిల్ కుమార్ సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఎనగందుల అనిల్ కుమార్ కి 9 సంవత్సరాల క్రితమే మలయాళ మండలం మాడంకి చెందినటువంటి లావణ్యతో వివాహం కాగా 2 సంవత్సరాల క్రితం వీరిద్దరు విడిపోయారు. 6 నెలల క్రితమే అనిల్ కుమార్ కు సౌమ్యతో పరిచయం ఏర్పడగా వీరు వారం రోజుల కిందటే పెళ్లి చేసుకుని మలయాళ మండలంలోని లంబాడిపల్లి గ్రామానికి వచ్చారు. విషయాన్ని అమ్మాయి తండ్రి తల్లిదండ్రులకు తెలపగా వారు అమ్మాయి పైన కోప్పడి అనంతరం అనిల్ కుమార్ మలయాళ పోలీస్ స్టేషన్లో జరిగిన విషయం తెలుపగా మలయాళ పోలీస్ వారు సౌమ్యను 5 రోజుల నుంచి పట్టణంలోని సఖీ సెంటర్ నందు ఉంచారు. సఖీ సెంటర్ వారు అనిల్ కుమార్ మరియు తల్లిదండ్రులకు అమ్మాయిని వచ్చి తీసుకెళ్లమని తెలుపగా సఖీ సెంటర్ కు రాగా సౌమ్య బంధువులు అనిల్ కుమార్ పై దాడి చేశారు. ఆపరేషన్ అయిందట. టెన్షన్ తీసుకొని బాపు ఏమన్నా అవుతాడు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పుదామని వీళ్ళు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళే తిట్టుడు మొదలుపెట్టిరట. మొదలుపెట్టిన వాళ్ళు ఎట్లా అని సపరేట్గా మేము ఊపుకున్న వాళ్ళు మళ్ళీ పోలీస్ టౌన్ కాడికి వీళ్ళు నా కొడుకు కోడలు పోలీస్ టౌన్ కాడికి పోయింది. పోలీస్ టౌన్ కాడికి పోయిన వాళ్ళే ఆ పిల్లని తీసుకుపోయి రాత్రి అయిందని పిల్లని తీసుకొచ్చి ఇక్కడ ఇంటితో ఉన్నట్టు అది నాకు తెలియదు సార్. ఆ వాడికి తీసుకొచ్చి ఉంచాను 4 రోజులే 3 రోజులు 2 రోజులకు తెల్లారి పంపిస్తా అని 4 రోజుల నుంచి అన్ననే ఉంచుకున్న ఎస్ఐ మలయాళ ఎస్ఐ ఇంకో సార్ పేరు అట్టలేదు నాకు 2 సార్లు మమ్మల్ని ఇక్కడికి పంపించారు. అందున్న మేడం కూడా చెప్పింది మమ్మల్ని మీరు రాయి మీకు ఏం బాధ లేదు మేము తోలిస్తాం మీ అబ్బాయితో మీ అమ్మాయిని అని చెప్పిన వాళ్ళే మేము వాళ్ళని నన్ను పోయినాం సారు నన్ను పోయిన వాళ్ళే తర్వాత అక్కడ దొరికించుకొని మమ్మల్ని బండలు ఎక్కేసారు సాకలు పట్టి పొడిచి ఇది జరిగింది. పోయిన వాళ్ళం 4 సార్లు పోయినాము వచ్చుకుంటా ఇవాళ 4 సార్లు ఎస్ఐ దగ్గరికి ఇది కూడా ఎస్ఐ రమ్మంటే ఇక్కడ పెద్ద సార్ ఎవరు ఉంటుంది కదా ఆయన పేరు నాకు అత్తలేదు. ఇక్కడ రూమ్ లేదా ఆయన పేరు అత్తలేదు నాకు. ఆ టెన్షన్ లో రాదు కానీ తప్పించుకొని పోయినరు గోదావరి కానికి పోయినరు. మొన్ననే తప్పించుకొని పోయినరు. తల్లి కొడుకు పోయిన వాళ్ళను నిన్న రప్పించిండు. నిన్న ఎస్ఐ ఇవాళ పొద్దున రప్పించిండు ఎస్ఐ. నిన్నడుస్తుంది ఫోన్ అనిలు రా మీకు అమ్మాయిని అప్పచెప్పుతాము సిటీ సెంటర్ కాడికి రా ఎస్ఐ దగ్గరికి రా మేము చెప్తాము అని అనిల్ ను ఇవాళ రప్పించిండ్రు. ఎస్ఐ రప్పించి ఎస్ఐ ఆయన మళ్ళా ఎక్కడికి సిటీ సెంటర్ కాడికి బండిని తోలిండట పోలీసు వాళ్ళని అమ్మాయి కొరకు తోలితే ఆ అమ్మాయిని వాళ్ళు పంపించలే. మళ్ళా ఎస్ఐ మళ్ళీ ఇక్కడికి వచ్చిరారు ఎస్ఐ దగ్గరికి. ఎవరు అనిలు వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ వాళ్ళు ఇక్కడికి వస్తే వీళ్ళు సరే అప్పచెప్తాం అని మరి మళ్ళా మధ్యలో ఏం జరిగిందో అక్కడికి పోయినాక అట్లా చేసిండ్రట. అయ్యా మేము అడిగినాం చీపు పోయింది లేడీ పోలీసు పోయింది మరి వచ్చింది ఎందుకు సార్ అని భయపడకు తోలనన్నారు వాళ్ళు. నా కొడుకు ఏం చేసిండన్నా వెంటనే సైకిల్ సెంటర్కు ఫోన్ గుద్దిండు. 4 రోజులే సైకిల్ సెంటర్కు నా కొడుకు ఫోన్ చేసుకుంటా అమ్మాయి తిన్నదా ప్రెగ్నెంట్ ఎట్లుందంటే నిన్న ఏమన్నారు కదా అమ్మాయి కండకు సిక్కర్ వచ్చి పడిపోయింది హాస్పిటల్కి తోలుకపోయినాం అమ్మాయిని. ఆ అమ్మాయి నువ్వే అయితే బయటకు వెళ్తా అంటుంది. తల్లిదండ్రులతో నేను సచ్చినా పోను వాళ్ళు పోతే నన్ను చంపుతారు అంటుంది. అమ్మాయి బాగా ఏడుతుంది. అవి బాబు నువ్వు వచ్చి తోలుకపో అంటే మేము ఎట్లన్నాం అయ్యా ఆడ 30 మంది 3 బండ్లు కార్లు కావాలన్నారు ఆయన అంటే సరే అని ఇల్లు అన్నారు. ఈ ఎస్ఐ పొద్దున మేము పోయి అడిగిన వాళ్ళు ఏమన్నారు కాబట్టి వాళ్ళు డోలనన్నారు అన్నోళ్ళు అదే నంబర్ బట్టి నా కొడుకు సఖీ సెంటర్కి ఫోన్ వచ్చిండు. నా భద్రత కోసం నేను మలయాళ కానిస్టేబుల్ దగ్గర రాత్రి 1 రోజు మందం ఉంచినాం మేము. మీరు ఎందుకు పంపించలేదు? మలయాళ టౌన్ నుంచి బండి వచ్చింది కానిస్టేబుల్ వచ్చింది లేడీస్ మీరు ఎందుకు పంపించలేదు అని అడిగితే బాబు మేము పంపిస్తామని చిట్టి అన్ని ఫైనల్ చేసినాక మలయాళ ఎస్ఐ అవర్ నగర్